పక్కన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఎవరైతే అమెరికాలో ఉన్నారో తనని రాజకీయ శరణార్థిగా ప్రకటించి అమెరికాలో ఉండడానికి అవకాశం కల్పించమని కోరితే అమెరికాలో తిరస్కరించారు. అది రేవంత్ సర్కార్కు ఒక బెనిఫిట్. ఆ ఉత్సాహంతో ఏమో కానీ కేటీఆర్కి తాజాగా నోటీసులు ఇవ్వడం, ఆయనేమో బ్రిటన్ నుంచి వచ్చాక విచారణకి హాజరవుతానని చెప్పడం. బేసిక్గా కేటీఆర్ని అరెస్టు చేసే ధైర్యం ఉందా, కేవలం విచారణ పేరుతో పిలిపిస్తారా? ఇక్కడ రెండు రకాలు. పదే పదే పిలిపించినా నెగిటివ్ వస్తుంది, అరెస్ట్ చేసినా నెగిటివ్ వస్తుంది. అది బీఆర్ఎస్ శ్రేణులందరినీ ఉత్సాహపరిచినట్టు అవుతుంది, ధైర్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఎట్ ద సేమ్ టైం పదే పదే ఏడిపిస్తే కేటీఆర్ పట్ల సానుభూతి పెరుగుతుంది. ఏంటి ప్రయోజనం? నిజంగా చేయదలుచుకుంటే అరెస్ట్ చేసి శిక్షించేటటువంటి ప్రయత్నం చేయాలి, లేదు అనుకుంటే సీన్ నడుస్తుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ రేవంత్ని జాలి తలిచి వదిలేసిందా, లేకపోతే ఒప్పందం కోసం వదిలేసిందా? ఏసీబీ కేసుని మధ్యలోనే వదిలేసింది. లేకపోతే ఆ కేసు సాగుంటే రేవంత్ పరిస్థితి వేరేగా ఉండేది. కాబట్టి ఇచ్చి పుచ్చుకునే ధోరణి, పైకి మాత్రమే పై నడుపుకుంటారా ఏంటనేది చూడాలి.